హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను బ్రకోలీ బెంగన్ మసాలా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ముందుగా కొద్దిగా బ్రకోలీ అండ్ వంకాయలు రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి 2 minutes మనం గోరువెచ్చని నీళ్ళలో ఉంచి తీసేయాలి. దీనివల్ల వాటిలో ఉన్న పురుగులు కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ఉంటే పోతాయన్నమాట. సో నెక్స్ట్ నేను గ్రౌండెడ్ మసాలా అంటే నేను గ్రీన్ మసాలా నేను ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇదే మెయిన్ అండి ఈ కర్రీకి. దీనికోసం నేను ఒక 1/2 కప్పు కొత్తిమీర, తర్వాత ఒక 1/4 కప్పు పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలాగా పోపు కూడా వేసుకొని యాజ్ యూజువల్గా ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిన వెంటనే ఇందాక మనం బాయిల్ అంటే మనం సగం ఉడకపెట్టుకున్న ఇలాగా ఉంచిన బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలిగిపెట్టుకొని ఇందులోని మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మసాలా, తర్వాత 2 టమాటాలు, పసుపు, ఒక 1/2 స్పూను గరం మసాలా ఇవన్నీ వేసుకొని కూర దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. బ్రకోలీ హెల్త్కి చాలా మంచిది, ఇన్సులిన్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది.